ఈ యొక్క కోరిక అనే అంశం వరకు మరి మనం ఆలోచన చేసేటప్పుడు రకరకాల కోరికలు ప్రపంచంలో ఉన్న మనుషులకు ఉంటాయి. మనం కూడా వాటిలో భాగమే. కొంతమంది నాకు పలావ్ తినాలని ఉందంటారు, మరికొంతమంది తాజ్ మహల్ చూడాలని నాకు కోరిక ఉందంటారు, మరికొంతమంది నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నానండి అంటే విదేశాలు, కొంతమంది నేను ఏదో కలెక్టర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి అంటారు, మరికొంతమంది ఒక మంచి వాహనం వెహికల్ కారు మీద నాకు తిరగాలని ఉంది అని అంటారు. ఇలాగ రకరకాల కోరికలు మనం కలిగి ఉంటాం. కోరిక కలిగి ఉండడం తప్పని నేను బోధించట్లేదు, కానీ మరి ఈ కోరికలను మనం గమనించినట్లయితే 2 రకాల కోరికలు ఉంటాయి. మన యొక్క కోరికలను వర్గీకరిస్తే ఈ యొక్క కోరికలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని కొద్ది కాలం మాత్రమే మనకి తృప్తినిస్తాయి, కొద్ది కాలం మాత్రమే మనకి క్షేమాన్ని ఇస్తాయి. మరి కొన్ని కోరికలు శాశ్వత కాలం మనకి క్షేమాన్ని ఇస్తాయి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క 2 కోరికలు గురించి మరి ఈ రోజు మనకు గల కోరికల గురించి కొన్ని మాటలు మనం వింటాం. సాధారణంగా చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు కోరికలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన పిల్లలు మన ఇళ్ళలో పాకుతున్న పిల్లలు, దేకుతున్న పిల్లలు, నడుస్తున్న చిన్న చిన్న అడుగులు వేస్తున్న పిల్లల్ని అడిగామనుకోండి మీకు ఏం కావాలని, వాళ్ళు చాలా మంది ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ కావాలి. కొంతమంది కొద్దిగా ఎదిగినట్టు వారు నాకు సెల్ ఫోన్ ఇవ్వండి నేను ఆడుకుంటానంటారు, సెల్ ఫోన్ గేమ్స్. కొంతమంది టీవీ దగ్గర అతుక్కుపోయి ఆ కార్టూన్ నెట్వర్క్ అని పోగో అని రకరకాల బొమ్మలు వచ్చి ఆ దృశ్యాలు చూడాలని ఆశిస్తారు. మరి కొంతమంది ఆటలు ఆడాలనుకుంటారు. చిన్న వయసులో సాధారణంగా చాలా మందికి ఇటువంటి కోరికలు ఉంటాయి. కొద్దిగా వయసు పెరిగిన తర్వాత, యవనస్తులు అయిన తర్వాత వారి యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే సాధారణంగా మరి ఈ దశలు గుండా వెళ్ళినటువంటి వారు మనలో కొంతమంది ఉన్నాం. స్నేహితులతో తిరగాలి, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఇంట్లో తల్లిదండ్రుల మాట కంటే మరి కూడా తిరుగుతున్న స్నేహితుల మాట ఎక్కువ వింటారు. బండి మీద చక్కర్లు కొట్టాలనుకుంటారు. ఏమండి ఒక బండి కొనుక్కోవాలి, నాకు బండి కొనండి డాడీ అని సాధారణంగా యవన వయసులోని పిల్లలు అడుగుతుంటారు. మరికొంతమంది ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తిరగాలని ఆశిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనుకుంటారు. ఇలాగ కోరికల్లో చెడు మంచి కోరికలు కలయికతో చాలా మంది జీవిస్తూ ఉంటాం. కొద్దిగా వివాహం అయిన తర్వాత మరి జీవితాన్ని అనుభవించాలని మరి సౌకర్యాలు, ఇంటిలో సౌకర్యాలు సంపాదించుకోవాలి, అలాగే మంచి పేరుని సంపాదించాలి, పిల్లల్ని మంచిగా చదివించాలి. ఇలాగ ఈ యొక్క కౌమారంలో కోరికలు ఉంటాయి. ఇంకా కొద్దిగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమండి ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఏ జబ్బు ఉండకూడదు, ఒకవేళ జబ్బులు ఉన్నా ఇతరుల మీద ఆధారపడకుండా నా అంతటి నేనే పని చేసుకోవాలి, నా పిల్లలు వారి పిల్లలు అనగా మనవాళ్ళ మనవరాళ్ళు బాగుండాలి, మంచి పేరు సంపాదించాలి. ఇలాగే మరి కోరికలు కలిగి ఉంటాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి విద్యార్థి దశ నుంచి మరి ప్రతి ఒక్కరు రకరకాల కోరికలు మనం కలిగి ఉంటాం. మంచి చదువు చదివించాలి, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఏమంటే ఒకవేళ డబ్బులు ఉన్నా లేకపోతే అప్పు చేసి కూడా జాయిన్ చేస్తుంటారు కొంతమంది. ఎందుకంటే ఆ స్కూల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందండి, మా పూర్వీకులు మా ముందు మా ఇంటి వెనకాల మా ఇంటి ముందు అక్కడ స్కూల్లో చదువుకొని ఈ రోజు మంచిగా సెటిల్ అయ్యారండి, అందువల్ల ఆ స్కూల్లో జాయిన్ చేయాలని మేము జాయిన్ చేస్తామండి అని ఇలా మంచి మంచి స్కూల్స్ లో మరి యూనివర్సిటీస్ లో చదివించడానికి మరి కోరిక కలిగి చాలా మంది మరి ఈ లోకల్లో జీవిస్తూ ఉంటాం. అలాగే మంచి ఉద్యోగం సంపాదించాలి. మరి ఇందాక దేవుని సేవకులు సాక్ష్యం చెప్పారు, ఆయనకున్న కోరిక అంటే కోటేశ్వరుని అయిపోవాలి, కారు మీద నేను తిరగాలి. ఇలాగూ ఆయన తన కోరికను వెల్లడి చేశారు. ధనం సంపాదించాలి, దాని కొరకు ఏదో ఒకటి నేను చేయాలనే ఆశతో చాలా మంది మరి విద్య పట్ల లేకపోతే రకరకాల ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఈ లోకంలో మరి కోరిక కలిగి జీవిస్తూ ఉంటారు. ఇంకా ఒకనొక వయసు వచ్చిన తర్వాత మరి మంచి సంబంధం సమకూర్చబడాలి, మంచి వివాహం జరగాలి. మరి కుమారులు అయితే మంచి కట్నం తెచ్చే కోడలు లేకపోతే రావాలని ఆ ఇంటి వారు ఆశిస్తూ ఉంటారు. ఏమండి మంచి సంబంధం, మరి అన్ని రకాలుగా సరిపోయే సంబంధం కావాలని కోరిక కలిగి ఉంటాం. ఎక్కడితో ఆకుండా మంచి ఇల్లు కట్టుకోవాలి, నా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండాలి అని మంచి ఇల్లు కొరకు మరి కోరిక కొంతమందికి ఉంటుంది. ఇలాగ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మంచి ఆహారం నేను తీసుకోవాలి, మంచి ఫుడ్ నేను కావాల్సింది నేను ఏదైతే కోరుకుంటానో ఆ ఆహారం నాకు కావాలని చాలా మంది మరి ఈ కోరికలు మనం కలిగి ఉంటాం. మరి కొంతమందికి విదేశాలు వెళ్ళాలని ఉంటుంది. ఏమండి ఈ మధ్యన ఒక సహోదరుడు మరి మన దేశంలోనే వేరే చోట మీటింగ్స్ కొద్ది దూరంలో జరుగుతున్నాయి. అది ట్రైన్ మీద జర్నీకి ఒక 2-3 రోజులు పడుతుంది. అదే ఫ్లైట్స్ అయితే కనుక ఒక 2-3 గంటల్లో తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఏదోలాగా ఆ యొక్క మీటింగ్స్కి వెళ్ళాలంటే కనీసం జీవితంలో ఫ్లైట్ ఎక్కినట్టు ఉంటుంది. ఏమండి ఇలాగ చాలా మంది రకరకాల కోరికలు మనం భూమి మీద కలిగి ఉంటాం. విదేశాల్లో చదువుకోవాలని చాలా మంది యవనస్తులు ఇటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు.
విదేశాల్లో చదువుకోవాలి, అమెరికా నేను వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ డిగ్రీ నేను సంపాదించాలి. అలాగే విలువైన వస్తువులు, వస్త్రాలు, మరి దీని కొరకు కూడా చాలా మంది ఆశ కలిగి ఉంటారు. మంచి బట్టలు నేను కొనుక్కోవాలి, అంటే ఫలానా సినిమాలో హీరో వేసిన బట్టలు, హీరోయిన్ వేసుకున్న బట్టలు నేను కొనుక్కోవాలి. ఇలాగ చాలా మంది రకరకాల కోరికలు కలిగి ఉంటాం. ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారికి ఆభరణాల పట్ల చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఫలానా గాజు నేను కొనుక్కోవాలి, ఫలానా మరి ఆభరణం నేను ధరించాలి అని చాలా మంది ఇటువంటి కోరికలతో మరి భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి కోరికలు కలిగి ఉండడం తప్పని నేను బోధించట్లేదు, కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి కోరికలు కలిగి జీవించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మీకు యొక్క జ్ఞాపకానికి నేను తీసుకుని వస్తాను. అతని పేరు రాయబడలేదు, కానీ లూకా సువార్త 16:19 అతని యొక్క తీరు రాయబడింది. అతని యొక్క మరి బ్యాక్గ్రౌండ్, అతని తల్లిదండ్రులు, అతను ఏ కులం, ఏ మతం, అవన్నీ వివరాలు లేవు. కానీ ఒక విషయం రాయబడింది. ఏమంటే ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపునార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడేవాడండి. ఆ భూమి మీద అతనికి కొన్న కోరికలన్నీ మరి తీర్చుకుంటూ అన్నాడు. మరి ఆ యొక్క ధనవంతుడిగా అవడానికి ఎంత ప్రయాసపడ్డాడో, తన పూర్వీకుల నుంచి ఎంత సంపాదించాడో వివరాలు అయితే మనకు తెలియదు, కానీ మరి ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడు. మంచి బట్టలు ధరించుకొని మంచి సౌకర్యాలు కలిగి ఎంతో విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున భూమి మీద మనుషులకు ఉన్న అన్ని కోరికలు అతనికి ఉన్నాయి. ఈ రోజున కొంతమంది కోరికలు నెరవేరకుండానే గతించిపోతున్నారు. కానీ ఆ యొక్క ధనవంతుడు అయితే ప్రతి కోరిక అతడు మరి నెరవేర్చబడింది అతని జీవితంలో. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అతని యొక్క ఆస్తి, మరి అంతస్తు, మరి వస్త్రాలు, వస్తువులు, మరి ఇవన్నీ కూడా అతను సంపాదించుకున్నాడు. మంచి కుటుంబం, మంచి బంధువులు అతనికి ఉన్నారు, జనం చాలా మంది ఉన్నారు. ఇవన్నీ అతనికి ఏమి ఇచ్చినాయంటే సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చినాయి. అందుకొరకు ఆ మాటలు రాబట్టే మరి బహుగా సుఖపడుచున్నాడు. బహుగా ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ మరి ఇవ్వబడ్డాయంటే అతనికి మరి భూమి మీద జీవించిన కాలంలో అతని ఈ యొక్క సౌఖ్యాలన్నీ, అతని కోరికలన్నీ మరి తీర్చుకుంటూ చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన సహోదరులుగా, దేవుని యొక్క వాక్యము, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము భూమి మీద జీవితం గురించే కాకుండా భూమి మీద మన జీవితాలు ముగించిన తర్వాత నిత్యముండే మన యొక్క నిత్య రాజ్యం గురించి, యుగ యుగాలు తరతరాలు ఉండే యొక్క నిత్య జీవం గురించి కూడా దేవుని వాక్యం బోధిస్తూ ఉందండి. భూమి మీద ఉండే జీవితం గురించే దేవుని వాక్యం బోధించట్లేదు. మరి ఈ ధనవంతుడు భూమి మీద ఎంతో సుఖాన్ని పొందాడు, కానీ మరణించిన తర్వాత అతడు ఏం పొందాడన్న విషయాలు ప్రపంచానికి తెలియవు, కానీ దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఏమి బోధిస్తూ ఉంది? లూకా సువార్త 16:22-23 మరి అతడు పొందిన అనుభవం గురించి, భూమి మీద పొందిన సుఖం గురించి రాయబడింది. భూమి మీద జీవితం తర్వాత అతడు పొందిన వేదన గురించి ఒకటి రాయబడింది. చూడండి ఒకసారి, లూకా సువార్త 16:22 అంతే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, చాలండి, భూలోకంలో సుఖాన్ని అనుభవించిన ఆ యొక్క వ్యక్తి భూలోక జీవితం తర్వాత నిత్యమైన జీవితం గురించి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మరి అక్కడ పాతాళంలో బాధపడుచు అని మరి చెప్పబడింది. మరి ఈ యొక్క సంగతి ఎవరు చూసారు మీరు అడగచ్చు. మీరు చూసారా బాధపడ్డాం అని మీలో కొంతమంది ప్రశ్నించవచ్చు. ఎవరు చూసారు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. పరలోకంలో ఉన్న దేవుడు, ఆది నుండి వాక్యమైన దేవుడు భూమి మీదకి నరావతారిగా వచ్చిన తర్వాత ఏమంటే అక్కడ చూసిన సంగతులన్నీ, పరలోకంలో ఉండి ఆయన చూసిన విషయాలన్నీ భూలోకంలోకి వచ్చి కొన్ని విషయాలు చెప్పారు ఆయన. ఆ విషయంలో ఇది ఒక విషయం. ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుచు, ఏమంటే వేదన పడుచు, యాతన పడతా ఉన్నాడు. మరి భూలోకంలో సుఖం అనిపించాడు, కానీ పాతాళంలో సుఖం పోయింది, యాతన వచ్చిందండి. అతడు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, అతడు పొందిన యొక్క ధనగణతలను బట్టి ఎంతో సుఖాన్ని అనుభవించిన మరి ఈ యొక్క మరి ధనవంతుడు భూలోకంలో మరి ఎంతో సౌకర్యాలు అనిపించి ఈ ధనవంతుడు బాధపడతా ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, యాతన పడుతూ అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన వేదనకరమైన స్థితిలోనికి అతను వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఈ యొక్క పాతాళం అనేది ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10, 20, 30, 100 సంవత్సరాలు ఉండే ప్రదేశం కాదండి. భూలోకంలో జీవితం అయితే ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక 60, 70, 80 అధిక బలం ఉంటే. కానీ పాతాళంలో జీవితం యుగ యుగాలు తరతరాలు ఉండే ఒక భయంకరమైన జీవితం అండి. మరి దీనికి కారణం ఏంటి?
భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో మంచి మరి సౌకర్యాలు అనిపించి ఈ ధనవంతుడు మరి తన భూలోక జీవితం తర్వాత మరి ఆ సుఖాన్ని కోల్పోయి బాధపడడానికి కారణం ఏంటి అంటే అతను భూమి మీద జీవించినప్పుడు అతని కోరికలన్నీ కూడా ఇహలోక సంబంధమైన విషయాల పట్ల ఉన్నాయి. ఏదో నేను ఇల్లు కట్టుకోవాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి, నేను కారు మీద తిరగాలి, ఇటువంటి తన యొక్క కోరికలన్నీ భూలోక సంబంధమైన విషయాల మీద తిరిగినాయి తప్ప, తన చుట్టూ వాటి చుట్టూ తిరిగినాయి తప్ప ఏ రోజున కూడా అతను నిత్య జీవం గురించిన కోరిక లేదండి. ఈ రోజున ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వెంటనే మీరు ఆలోచించండి. కోరిక కలిగిన తప్పని దేవుని వాక్యం బోధించట్లేదు. కాబట్టి ఈ కోరిక ఎటువంటి కోరిక ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నిత్య జీవనం గురించిన కోరిక లేకుండానే చాలా మంది వారి జీవితాలు జీవించేస్తున్నారండి. కొంతమందిని ప్రశ్నించండి, ఎందుకు చదువుకుంటున్నారు, ఎందుకు కష్టపడుతున్నారంటే వారి యొక్క ఆన్సర్స్ అన్ని, జవాబులన్నీ ఇహలోక సంబంధించిన విషయాల మీద కేంద్రీకృతమై ఉంటాయి. ఈ రోజున ఈ ధనవంతుడు, భూమి మీద జీవించిన ఈ ధనవంతుడు నిత్య జీవనం గురించిన కోరికే లేదు. పరలోకం ఉందని, యుగాలు సంతోషంతో కూడిన స్థలం ఉందనే విషయం కూడా తెలియదండి. ఒకళ్ళు చెప్పిన నమ్మివాడు కాదు. ఈ రోజున కూడా కొంతమంది అలా ఉంటారండి. పరలోకం లేదు, నరకం లేదు, అన్ని ఇక్కడ ఉంటాయి, భూమి మీద హ్యాపీగా తినేసి త్రాగేసి తిరిగేస్తే ఇదే పరలోకం, జబ్బులతో వ్యాధులతో మరి జీవిస్తే ఇదే నరకం, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉండదు ఇంకా అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ రోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరు, సృష్టికర్తని దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు మరి చెప్తున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే మనుషులు ఒకసారి మాత్రమే మృతి పొందవలనట్టు తర్వాత తీర్పు జరుగును. ఈ తీర్పులో 2 స్థలాలు, మరి శాశ్వతమైన స్థలాలు, పరలోకము, రెండోది నరకము. ఈ పరలోకానికి నరకానికి వెళ్ళక మునుపు మరి పాతాళము, మరి పరదేశ్ అనే ప్రాంతాల్లో ఉంటారని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, మన దేశంలో ఆసియా ఖండంలో మరి పుట్టి పెరిగిన చాలా మంది తత్వవేత్తలు ఉన్నారు. వారిలో ఒక ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈయన అందరికీ తెలిసి మన దేశంలో కూడా చాలా మందికి తెలిసి మరి ఈయన సత్యాన్వేషి, దేవుని గురించి అన్వేషించిన ఒక వ్యక్తి. మరి ఆయన తన యొక్క మరి అన్వేషణలో ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన మరి మనిషికి మరి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. మరి ఈ యొక్క కోరిక లేదా ఆశలు మనిషికి దుఃఖాన్ని తీసుకొని వస్తాయని చెప్పాడండి. అనగా ఇహలోకి సంబంధించిన కోరికలన్నీ కూడా ఏదో తాత్కాలికంగా మనకి సుఖాన్ని కలిగించిన చివరికి దుఃఖాన్ని తీసుకొని వస్తాయని చెప్పాడు. అలాగే మరి ఒక వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం జీవించాడు. ఆయన పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతటిని జయించాడు. 16వ ఏట యుద్ధాలు ప్రారంభించాడు. 33వ సంవత్సరం వరకు యుద్ధాలు చేస్తూనే ప్రపంచాన్ని అంతటిని జయించాడు. కానీ అతని జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక చనిపోయాడు. అతడు విస్తారమైన ఆస్తిపాస్తులు సంపాదించాడు, కొన్ని లక్షల ఎకరాల పొలాలు సంపాదించాడు, కానీ నెమ్మది లేకుండా చనిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున మన యొక్క అంశం ఏంటంటే కోరిక. ఈ కోరికలో భాగంగా మనం ఏ కోరిక కలిగి ఉండాలి అన్న విషయం గురించి నేను చెప్తాను ఇప్పటివరకు. మరి దయతో మీరు వినాలని కోరుతా. ఇప్పటివరకు మనం కలిగిన కోరికల గురించి నేను మాట్లాడాను. సాధారణంగా మన అందరికీ ఉన్న కోరికలు, కానీ ఈ కోరికలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుని రాజ్యం తీసుకుని వెళ్ళలేవు. నువ్వు కారులో తిరగడం దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్దావు. నువ్వు కలెక్టర్గా జాబ్ చేయడం దేవుని రాజ్యాన్ని నీకు ఇవ్వలేదు. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం దేవుని రాజ్యాన్ని నీకు ఇవ్వలేదు. ఇహలోకంలో సౌఖ్యంగా నువ్వు ఉండొచ్చు, ఇవేమి కూడా దేవుని రాజ్యాన్ని ఇవ్వలేవు. అలా అని చెప్పేసి ఇవి వద్దని నేను అంటలేదు. ఇవి ఎంతవరకు అవసరం వాటిని కలిగి ఉండి నిత్యము ఉండే నిత్య జీవం గురించిన కోరిక మనం కలిగి ఉండాలి. ఈ రోజున అటువంటి ప్రాముఖ్యమైన కోరిక గురించి మరి దేవుని వాక్యంలోంచి విందాం. బైబిల్లో అటువంటి కోరిక కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ఇందాక మనం పాఠ్యభాగం కింద చదువుకున్నాం. దీంట్లో ఒక సహోదరునికి కోరిక రాయబడింది. కొత్త నిబంధనలో రాయబడినప్పటికీ ఈయన పాత నిబంధన భక్తుడు, పాత నిబంధనలో జీవించిన వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, యాలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచిండను. ఈ అబ్రహాము ఎదురు చూచుట లేకపోతే అబ్రహాము కోరిక కలిగి ఉన్నాడు. దేని కొరకంటే దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం. ఈ అబ్రహాము సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆ దినాల్లో మరి ఈ రోజుల్లో మరి అత్యంత ధనవంతుడు అని చెప్పేసి ఒక సర్వే చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం, ధనవంతుల లిస్ట్. ఒకవేళ ఆ రోజుల్లో కనుక ఆ లిస్ట్ మనం గ్యాదర్ చేస్తే మొట్టమొదటి పేరు వస్తుంది అనమాట. ఈయన పేరు అబ్రహాం. చాలా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుడు, ఏమంటే అనేక మంది సేవకులను కలిగిన వ్యక్తి,
అనేక లక్షల పశువులు కలిగిన వ్యక్తి, అతనికి లోటేమీ లేదండి, చాలా ధనవంతుడు. కానీ ఇటువంటి ఈ ధనవంతుడిని ఈ అబ్రహాము దేని గురించి ఎదురు చూస్తున్నాడంటే పునాదులు గల పట్టణము, దేవుని యొక్క రాజ్యము, నిత్య జీవం గురించి ఎదురు చూస్తున్నాడు. అతని కోరిక అది. ఈ రోజున ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ నివసిస్తున్న ప్రతి మాటలు వింటున్న మన యొక్క కోరిక ఏంటి ఏమండి? తాత్కాలికంగా ఏదో చిన్న చిన్న కోరికలు మనకైతే ఉండొచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన కోరిక ఏమై ఉండాలంటే దేవుని రాజ్యం నేను చేరాలి, ఆయన రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలని గొప్ప కోరిక మనం కలిగి ఉండాలి. అలాగే క్రొత్త నిబంధనలో మరొక భక్తుని గురించి నేను మీకు తెలియజేస్తాను. పిలిపిలి రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు చదివితే ఇలాగ రాయబడింది. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించి నాకున్న పనికి ఫలసాధనమైన ఏడల నేనేమి కోరుకుంటున్నా నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుక్కుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది, నాకు కోరిక ఉన్నది, అది నాకు మరీ మేలు. ఇతని కోరిక ఏంటంటే నాకు వెడలిపోయి అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ఆయనతో పాటు ఉండాలని ఆశ నాకు ఉంది. ఈరోజు మీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, ఈ రోజున మన జీవితాల్లో ఇటువంటి కోరిక లేకుండా మనం భూమి మీద జీవించేసామనుకోండి, ఈ భూలోక సంబంధించిన కోరికలతోనే జీవించామనుకోండి, దాని ద్వారా మన జీవితాలు వ్యర్థమైపోతాయి. ఈ అపోస్తులైన పౌలు యొక్క కోరిక ఏంటంటే క్రీస్తుతో నేను ఉండాలని నాకు కోరిక ఉంది, నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు. దయతో ఆలోచన చేయండి. మరి ఇహలోక సంబంధించిన కోరికల్లో మునిగిపోయి ఈ ఆధ్యాత్మిక సంబంధించిన కోరిక లేకుండా మన జీవితాలు ముగిస్తే దానివల్ల చాలా నష్టం ఉందండి. కాబట్టి ఈ యొక్క అంశాల ద్వారా మనం గుర్తించవలసింది ఏంటంటే దేవుని రాజ్యం చేరాలి, పరలోకాన్ని నేను పొందుకోవాలి, వైకుంఠానికి నేను వెళ్ళాలి, సొంతం చేసుకోవాలని ఒక బలమైన కోరిక మనలో ఉండాలండి. ఈరోజు ప్రభువునందు ప్రియమైన కోరుకుంటే సరిపోదండి. ఎప్పుడైనా మీరు చదువుతున్న పిల్లల్ని, నా దగ్గర చాలా సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితం కుర్రోడు వచ్చి చదువుకోవడానికి, మీలో మరి మీకు తెలిసి ఇక్కడ ట్యూషన్స్ నేను చెప్తా ఉంటాను. 10th చదువుతున్నాడు. 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ అనే పరీక్ష రాయించాం. కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాడు. మరి తనకి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేక ఆలస్యంగా వచ్చాడు. 10 రోజులు అప్పటికే అయిపోయింది కోచింగ్, ఇంకా 10 రోజులు 15 రోజులు లేట్గా వచ్చాడు. అయినప్పటికీ జాగ్రత్తగా విని రాసాడు. ఇంచుమించు మంచి ర్యాంక్ వచ్చింది, 326, 336 ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ అండి. ఏ సీట్ కావాలితే ఆ సీట్ వస్తుంది, బీసీ. కానీ అబ్బాయి జాయిన్ అవ్వలేదు. ఏంటంటే అతని కోరిక ఏంటంటే ఇది చదవాలని కదా, అతని కోరిక నేను డాక్టర్ని అవ్వాలి, అది కోరిక అతనికి. అందువల్ల నేను అడిగాను, ఎరా జాయిన్ అవ్వండి సార్, నాకు వేరే అంబిషన్ ఉందండి అన్నాడు. సర్లే అని అలాగా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు. 2 years అయిపోయింది. 2 years అయిన తర్వాత రాశాడు, పరీక్ష రాశాడు. అండి కాకినాడలో చదువుకుని రాస్తే ఫస్ట్ టైం చాలా పెద్ద డాక్టర్ కోర్స్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఇంజనీరింగ్ అంత సులువు కదండి డాక్టర్ అంటే. ఇంజనీరింగ్ చాలా సీట్లు ఉంటాయి, డాక్టర్ సీట్లు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ టైం రాలేదు అతనికి. అప్పుడు ఏం చేశాడంటే, ఆశ ఉంది కదండి, కోరిక తీర్చుకోవడానికి ఏం చేశాడంటే, మనకి వెస్ట్ గోదావరిలో శశి అని ఒక కాలేజ్ ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్, అక్కడికి వెళ్ళిపోయాడు. అడైతే అడవిలో ఉంటుంది, పొలాల మధ్యలో ఉంటుంది అనమాట. ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా ఎవరు వచ్చినా పంపరు కూడా. అటువంటి అక్కడికి వెళ్ళి లాంగ్ టైం కోచింగ్ తీసుకున్నాడు. మరి అతనికి తర్వాత మరి అతను పడిన కష్టాన్ని బట్టి దేవుడు అతనికి ఇంచుమించు 1100 మీద ర్యాంక్ వచ్చింది, 1100. ఇప్పుడు రంగరాయ కాలేజీలో 2nd year చదువుతున్నాడు. అంటే అతను తన కోరికను తీర్చుకోవడానికి కొన్ని పనులు చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, పరలోకం వెళ్ళాలి అని అందరికీ ఉంటుందండి కోరిక. కానీ కోరిక తీర్చుకోవడానికి మనం ఏం చేయాలి అన్న విషయం మనం గుర్తించాలి. ఇహలోక సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి అది చాలా కింద మీద పడుతూ ఉంటాం. మంచి ఇల్లు కట్టాలండి, ఇల్లు కట్టాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి పగల రాత్రులు పని చేస్తూ ఉంటాం. పిల్లకి మంచి పెళ్లి చేయాలంటే కట్నం మరి పోగేస్తూ ఉంటాం. ఏమండి ఎంతో కష్టపడుతూ ఉంటాం ఇహలోక సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి. కానీ వీటి వల్ల మరి శాశ్వత ఆనందం ఉండదండి. ఒకవేళ నేను చెప్పిన స్టూడెంట్ డాక్టర్ కోర్స్ అవ్వచ్చు, మంచి పొజిషన్ సెటిల్ అవ్వచ్చు, మంచి వైద్యం చేయొచ్చు, కానీ అది ఆ యొక్క ఆనందం మరి తాత్కాలికమైనదే. కానీ శాశ్వతమైన ఆనందం పొందాలంటే ఈ పరలోకానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండాలి. రెండవది, ఆ కోరికను తీర్చుకోవడానికి మనం కొన్ని పనులు చేయాలి, ఊరికే రాదు. ఒక 2 విషయాలు నేను చెప్తాను. చాలా విషయాలు ఉంటాయి కానీ అన్ని విషయాలు చెప్పడానికి టైం లేదు కాబట్టి ఒక 2 విషయాలు. మొట్టమొదటి, పరలోకం మనం వెళ్ళాలంటే దీనత్వం సంపాదించుకోవాలండి. దీనత్వం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, ప్రపంచానికి బోధకుడు, మరి బోధకులకు బోధకుడు అయిన ఒక ఆయన ఈ యొక్క ప్రసంగం చేశారు.
అది ప్రసంగాలన్నింటిలో చాలా ఉన్నతమైన ప్రసంగం. ఇంకా ఆ ప్రసంగానికి ఎవరి ప్రసంగం సాటి రాదండి. ఇంకా దాన్ని పర్వత ప్రసంగం అంటారు. ఈ పర్వత ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రసంగానికి ప్రపంచం మంత్రముగ్ధులు అయిపోయింది. ఈ ప్రపంచం ముందు మహానుభావులు మరి సాగిలు పడ్డారు. మన మహాత్మా గాంధీ జాతిపిత కూడా ఈ యొక్క ప్రసంగం అంటే చాలా ఇష్టం. అనేకమైన మహాత్ముల్ని ఈ ప్రసంగం తయారు చేసింది. ఆ ప్రసంగంలో సారాంశం ఏంటంటే మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎమ్మెల్యేలు ధన్యులు, ఎంపీలు ధన్యులు, లేకపోతే డిగ్రీలు చదివినట్టు ఉద్యోగస్తులు ధన్యులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని అక్కడ రాయబడలేదండి. అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. కాబట్టి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన ఆధిక్యతలు ఈ లోకంలో ఉపయోగపడతాయి మనకి. కానీ పరలోక రాజ్యం చేరాలంటే దీనత్వం కావాలండి. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యోబు గ్రంథం 5:11 ఈ మాటలు మనం చదువుతాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. దీనులను ఉన్నత స్థలము. ఉన్నత స్థలం అంటే ఎవరెస్ట్ పర్వతం అని కాదండి ఇక్కడ అర్థం. ఉన్నత స్థలం అంటే దేవునికి రాజ్యము. దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు ఆయన. కాబట్టి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే దీనత్వం నేర్చుకోవాలండి. మనం హెచ్చించుకోవడం కాదు, దీనత్వం అనేది మనం అభ్యాసం చేయాలి. ఈ దీనత్వం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఏమండి, నేను చెప్పాను చూసారా, కుర్రాడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఎక్కడ బాగా చెప్తారు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు. అంటే అలాగే ఈ రోజున ప్రభు నందు ప్రియమైన సహా దీనత్వం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు బోధిస్తారు దీనత్వాన్ని? మత్తయి సువార్త 11 దీనికి జవాబు ఉంది. దీనికి జవాబు అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 11 దీని యొక్క ఆన్సర్ మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. నేను సాత్వికుడను, దేన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ యొక్క ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దీనత్వం ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. దీనత్వం దొరికే చోటు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్తాను, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని, నేను దేన మనసు కలిగినటువంటి వాడని. లెక్కలు రాని విద్యార్థి లెక్కలు వచ్చిన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలండి. తెలుగు పండిట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పలేడు. ఈ రోజున దీనత్వం నేర్చుకోవాలంటే దీనుడైన వాడిని దగ్గరికి వెళ్ళాలి. ఎవరు దీనుడు? ప్రపంచంలో అత్యధికమైన దీనుడు యేసుక్రీస్తు ప్రభువారు. దీన మనసు కలిగినటువంటి వాడిని నా యొద్ద నేర్చుకోండి. తాను రిక్తునిగా చేసుకుని దీన స్వభావం ధరించుకొని, దాసుని స్వభావం ధరించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన కాలు కడిగి అందరూ ఆ కాలు కడిగి నీళ్ళు అందరి మీద వేసుకొని ఆయన బోధించలేదు. ఆయనే వంగి శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన అంత దీనుడు ఇంకెవరు ఉండరండి. ఎవరి చరిత్ర అయినా తిరగేయండి, యేసుక్రీస్తు ప్రభువుని మించిన దీనుడు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. అందువల్ల మనం దీనత్వం నేర్చుకోవాల్సి వస్తే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. నేను దీనుడను, దేని మనసు కలిగినటువంటి వాడిని మీరు నా యొద్ద నేర్చుకోండి. దీనులకు మాత్రమే పరలోక రాజ్యము మరి వాగ్దానం చేయబడింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, కరెక్టే. దాని కొరకు మీరు అవలంబించే పద్ధతులు ఏంటి? ఏ పద్ధతులు అవలంబిస్తున్నారు? కొంతమంది మూఢనమ్మకాలు కలిగి ఉంటారండి. ఒక తల్లి చాలా సంవత్సరాల క్రితం పేపర్లో చదివాను నేను. ఒకనొక రోజుని ఏమంటే అర్ధరాత్రి 12 ఆ టైంకి ఊరి పెట్టుకు చచ్చిపోయింది. సరిగ్గా 12 దాటిగా. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి చాలా మందిని అడిగితే ఆవిడ చెప్పిన సందేశం ఏంటంటే, ఆవిడ ముందు చనిపోకముందు మరి కొంతమందితో చెప్పిన విషయం ఏంటంటే, నేను పలానా రోజున చచ్చిపోతాను, ఎందుకంటే ఆ రోజున పరలోక ద్వారాలు ఏమవుతాయి? తెరవబడి ఉంటాయి. స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుని ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అని ఆమె నమ్మిందండి. అది నిజం కాదండి. అది ఈ రోజున పరలోకం వెళ్ళాలంటే ఏదో ఒక రోజున చచ్చిపోతే వెళ్ళడం కాదండి. పలానా చనిపోతే వెళ్తారు, పలానా రోజు చనిపోతే వెళ్తారు, అది కాదు. దీనత్వం కలిగి ఏ రోజు చనిపోయినా, దీనత్వం కలిగి ఎక్కడ చనిపోయినా, దీనత్వం కలిగి ఎలాగ చనిపోయినా దేవుని రాజ్యం మనం వెళ్తాం. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి ఆత్మ విషయమే దీనిలైనటువంటి వారు ధన్యులు, వారు మరి దేవుని చూస్తారు, దేవుని రాజ్యం వారిది. దీనత్వం అనేది ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఇది మొట్టమొదటి అంశం అండి. రెండవది, ఇంకా ఏం కలిగి ఉండాలి మరి అంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను, ఇంకా ఎక్కువ విషయాలు ఉన్నాయి, మరి తర్వాత చూద్దాం. పరిశుద్ధంగా జీవించాలండి.
పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే పరలోకాన్ని చేరుకోగలం. దేవుని వాక్యంలో మరి ఒక వచనాన్ని మనం చదువు. యెషయా గ్రంథం 33 అధ్యాయం 15 వచనంలో, యెషయా గ్రంథం 33 అధ్యాయం 15 వచనం చూడండి. ఎవరు ఉన్నత స్థలంలోకి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే దానికి సమాధానం, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, లాభంను ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అని మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమును నివసించును. ఏమండి, ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞానేంద్రియాలతో పని. తెల్ల బట్టలు వేసే వాళ్ళు వెళ్తారు, లేకపోతే నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వెళ్తారు, ఎర్ర బట్టలు వేసుకున్న వాళ్ళు అని లేదండి అక్కడ దేవుని వాక్యంలో. దేవుని సేవకులుగా మనం ఆదివారం తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, కొంతమంది వేరే వేరే ధర్మాలు అవలంబించారు, వేరే రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, నువ్వు వేసే వస్తువుని బట్టి, నీకున్న వస్త్రాన్ని బట్టి నువ్వు దేవుని రాజ్యం వెళ్ళవు, నువ్వు నేను కూడా. కాకపోతే దేవుని బట్టి వెళ్తామంటే మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన చెవులు, మన కన్నులు, ఇవన్నీ చూసారా, ఈ యొక్క జ్ఞానేంద్రియాలు లేకపోతే అవయవాలు చేసి పనులు ఉన్నాయి చూసారా, ఇవి చాలా ప్రాముఖ్యమైనండి. చెవులు మూసుకొని, కన్నులు మూసుకొని, చేతులు మలుపుకొని, నోటు కట్టడలో ఉంచుకున్నటువంటి వాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడు. దీనన్నిటిని కలిపి, ఎన్ని విషయాన్ని కలిపి ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళనమాట అండి. పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని రాజ్యం పరిశుద్ధమైన పట్టణం, పరిశుద్ధరాజు పట్టణం. అటువంటి పరిశుద్ధరాజు పట్టణం మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉంటుండగా పరిశుద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలండి. పరిశుద్ధంగా మనకి పరిశుభ్రంగా ఉండడం బాగా వచ్చండి. మన ఇంటి చుట్టూ నీటిగా తెగలు తుడిసేస్తుంటారు కొంతమంది, ఇల్లు శుభ్రంగా కడిగేసి ఉంటారు, బట్టలు రోజు ఉతికేస్తుంటారు. ఇవన్నీ తప్పని నేను బోధించట్లేదు, గమనించండి. అదేంటంటే పరిశుభ్రం. అవి నువ్వు పరిశుభ్రంగా ఉండడం ద్వారా కొద్దిగా రోగాల నుంచి కొద్దిగా దూరంగా ఉండగలం, అంతే. పరలోకం మట్టుకు రాదండి. మరి ఎలా వస్తుంది? పరిశుద్ధంగా ఉన్నటువంటి వారందరికీ పరలోకం చేరుతారు. ఈరోజు ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఆ ధనవంతుడు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకున్నాడు తన ఇల్లు అంతటిని. క్లీన్ చేయడానికి చాలా మంది పనివారు ఉన్నారు. ఆ ఇంటి బయట దరిద్రుడైన లాజరు ఉన్నాడు. కనీసం వారానికి ఒకసారి కూడా స్నానం చేసేవాడు కదండి. ఎందుకంటే స్థితి లేదు, స్నానం చేసే స్థితి లేదు, నీళ్ళు ఇచ్చేవాడు లేడు, తనని చూసేవారు లేరు, ఆ మురికితోనే ఉండేవాడు. కానీ తను పరిశుద్ధంగా ఉండగలిగాడు. అందుకొరకు ఇద్దరు జీవితాలు ముగించబడ్డాయి. ఈ ధనవంతుడు అయితే పాతాళానికి పోయాడు, పరిశుభ్రతని పాటించి పరిశుద్ధతని విడిచిపెట్టాడు. ఈరోజు ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఏమండి, ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనం. అలా అని చెప్పేసి మీరు పరిశుభ్రంగా ఉండొద్దు, స్నానాలు చేయొద్దని నేను బోధించట్లేదండి. తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో అంతకన్నా ఎక్కువగా మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ముందుకు రావాలి. పరిశుద్ధంగా జీవించడం ఎలా? ఇది ప్రశ్న. ఎలాగ మనం పరిశుద్ధంగా జీవించగలం? ఒక పాపి అయిన మానవుడు ఎలాగ పరిశుద్ధంగా ఉండగలడు? సకల శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఏమండి, ఈ యొక్క మానవులైన మనం అన్ని మతాల యొక్క సారాంశం ఏంటంటే, పాపము శాపము మన యొక్క జీవితాల్లో ఉన్నాయి. జన్మ కర్మ పాపం చేత పీడించబడతాం. ఇటువంటి మనం ఎలాగో పరిశుద్ధులు అవ్వగలం? యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో దీనికి సమాధానం మనం చదువుతాం. ఏంటి సమాధానం? అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమే ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా లేదా పరిశుద్ధులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ రోజున దీనత్వం నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. పరిశుద్ధులుగా మారాలన్నా ప్రభు దగ్గరికి రావాలండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఈ రోజున ప్రపంచ చరిత్రలో చాలా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క రక్తం ద్వారా మానవులను మనందరికీ కూడా విడుదల ఉందండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులు చేస్తుంది. ఈ రోజున దీనత్వము, ఈ రోజున పరిశుద్ధత ప్రభు దగ్గరే లభ్యమవుతాయి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం దీనులుగా ఉండగలం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. తన పాపమునకు పరిహారం నొందిన వాడు ధన్యుడు, తన అతిక్రమమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఈ రోజున ఈ ధన్యతలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు వాగ్దానం చేయబడ్డాయి. ఆయన ద్వారా మనకి ఈ యొక్క మరి పరిశుద్ధత అనేది ఆపాదించబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో మరి 9వ వచనం మధ్య భాగంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన
బయలుపరచబడినదియును తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. మనలను రక్షించి, పాపము నుండి రక్షించి మరి పరిశుద్ధులుగా చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, అటువంటి పరిశుద్ధులైన దేవుడు, దీనత్వం కలిగిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతానికి సంబంధించిన ఒక అధినేత అనుకుంటారండి. ఆయన మతాధినేత కాదు, లేదా కులానికి అధినేత అనుకుంటారు. మరి కొంతమంది ఒక దేశానికి అధినేత అనుకుంటారు. అయితే ఆ యొక్క మరి అభిప్రాయాల నుంచి బయటకు రండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి, మతానికి, దేశానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. అందుకొరకు ఆయన ఇచ్చిన పిలుపుని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏమండి, ఉదాహరణకి మన దేశంలో ఈ మధ్యన ఒక మూవ్మెంట్ జరుగుతుంది. ఒక కులాన్ని అంతటిని కలిపి ఒక బీసీలో చేర్చమని ఒక మూవ్మెంటే. మరి కొంతమంది పేపర్ తెలిసినటువంటి వారు, రాజకీయం తెలిసిన వారు చెప్పగలరా? మూవ్మెంట్ ఏంటంటే మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి బీసీలో పెట్టండి ఒక ఆయన మరి లీడర్గా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన పేరు ముద్రగడ పద్మనాభం గారు. కాపు కులస్తులందరినీ బీసీలో పెట్టమని ఆయన ఇచ్చే పిలుపన్ని ఎలా ఉంటుంది? కాపులారా కలిసి రండి, ఐక్యత కలిగి ఉండండి, మనందరూ కలిసి సాధిద్దాం అని పిలుస్తుంటాడు. ఎవరిని పిలుస్తారు ఆయన? కాపు కులస్తులు. ఈ రోజున దేవుడిచ్చే పిలుపు గురించి మనం ఆలోచన చేసినట్లు ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని 2 రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 45:22 వచనంలో ఆయన ఇచ్చే పిలుపు ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? చూడండి, యెషయా గ్రంథం 45:22 వచనం. బూది గంతముల నివాసులారా నా వైపు చూచి, చూసారండి, అమెరికా దేశస్తులారా అని లేదు, అక్కడ క్రైస్తవులారని లేదు, లేదా పలానా కులస్తులారని లేదు. ఏమనుంది చెప్పండి? బూదిగంత నివాసులారా నా వైపు చూచి అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్న వాళ్ళందరూని. అందుకే ఈ రోజున మీరు గమనించండి, ప్రపంచ దేశాల్లో అన్ని ధర్మాల వారు, అన్ని మతాల వారు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసాలకు వస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చే పిలుపు ఒక కులానికి, మతానికి సంబంధించింది కాదు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నా దగ్గరికి రండి, నేను మీకు దీనత్వాన్ని ఇస్తాను, నా దగ్గరికి రండి, నేను మీ పాపం నేను క్షమిస్తాను, మీ పాపాల క్షమాపణకి సంబంధించిన అవసరమైన యొక్క క్రయధనాన్ని నేను చెల్లించాను. అలాగే ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకుంటున్న అమెరికా జనులారని లేదండి, అక్కడ లేదు భారతదేశంలో ఉన్న పలానా మతస్థులారని లేదు. ఏమనుంది? సమస్త జనులారా, సమస్త జనులారా నా దగ్గర రండి. ఈరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దేని కొరకంటే నీ మీద నా మీద మరింత భారం పెట్టడానికి కాదు, మన భారాన్ని ఆయన మోసి మన పాపాన్ని తీసి మనకి శాంతి సమాధానం ఇవ్వడానికి, దీనత్వం నేర్పడానికి ఇది ప్రభు మనం పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సహవాసం చేస్తారో ఎంత దీనత్వం వచ్చేద్దండి, అంత దీనత్వం వచ్చేద్దండి. మనం చూసి మనకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఈరోజు అనేక మంది ప్రభు దగ్గర చేరి దీనత్వాన్ని నేర్చుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ అడవిలో మరి తన వేరే గమ్యం వెళ్ళవాలి, దారి తప్పిపోయాడు. అది చాలా దట్టమైన అడవి. ఈ లోపల ఒక 2-3 గంటల్లో వెళ్ళవలసిన గమ్యం ఒక పూట అయిపోయింది, కానీ గమ్యం కనబట్టలేదండి. ఈ లోపల చీకటి పడిపోయింది. రాత్రుల మాటలో యొక్క అడవిలో నడడం ప్రమాదం. అందువల్ల ఏంటంటే ఎక్కడైనా నేను ఉండాలి అని చుట్టూ చూస్తే ఒక దూరంగా ఆ చెట్ల మధ్యలో ఒక దీపం కనబడుతుంది. ఏంటి ఇక్కడ ఎవరు ఉండుంటారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఒక స్త్రీ, ఒక సహోదరు ఉంది. ఆమె మరి ఈ అపరిచితుడైన తెలియని వ్యక్తి, అమ్మ నేను ఇలాగ దారి తప్పానమ్మా, నేను కొద్దిగా రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోతాను, నాకు కొద్దిగా ఉండడానికి ఏదైనా ఇవ్వండి. సరే ఉండండి అని ఒక స్థానం కల్పించింది, ఒక మూల గది ఇచ్చింది. ఈ లోపల ఇంటి యజమాని లేడు. ఆయన అనుకుంటున్నాడు లోపల అయిపోయి ఇప్పుడు ఈవిడ ఆడావిడి ఇంటి యజమాని వస్తే ఏమంటాడో, ఈవిని ఏమంటాడో, నన్ను ఏమంటాడో అని అనుకుంటా ఉన్నాడు. ఈ లోపల అలా అనుకుంటా ఉండగానే శబ్దం వినబడింది. తీరా చూస్తే పెద్ద జుట్టు ఉండి, పెద్ద పెద్ద మీసాలుండి, చేతిలో బలమైన బాణాలు ఉన్నాయన్నమాట. బలమైన బాణాలు. వేటగాడు అనమాట, అడవికి వెళ్ళి వచ్చాడనమాట. ఆయన చూడగానే గుండెల్లో రాయి, ఎంత క్రూరంగా, చూడడానికి ఎంత క్రూరంగా ఉన్నాడు, ఇప్పుడు ఏమంటాడు అని అనుకుంటా ఉన్నాడు. ఈయన లోపల గదిలో ఉన్నాడు. మరి వెళ్ళాడు, ఆ భార్యతో ఏదో మాట్లాడాడు. ఈ లోపల ఈయన వచ్చి లోపల నేను భోజనం పెట్టింది అన్నీ అయిపోయి నేను పడుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. ఆ టైంలో ఈయన వచ్చాడు. అనుకుంటున్నాడు ఈ రాత్రిగా నన్ను ఏం చేస్తాను, ఇంత పెద్ద వేటగాడు చూడడానికి చాలా క్రూరంగా ఉన్నాడు అనుకుని నిద్ర పట్టట్లేదు. అలాగా మంచం మీదే పడుకున్నాడు కానీ ఒక చూపు అలాగా వ్యక్తి వైపు చూస్తున్నాడు. భోజనం అయిపోయింది, ఒక దీపం ఆ బుడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఇలాంటి ఒక పుస్తకం తెచ్చాడండి. పుస్తకాన్ని తీసి చదువుతున్నాడు. అదేంటో కదా, దేవుని యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చదువుతున్నాడో ఈ వ్యక్తికి అర్థమైపోయింది. పైగా మరి చూడడానికైతే భయంకరంగా ఉన్నాడు, కానీ అతని మనసు మటుకు చాలా బాగుంది.
చాలా పవిత్రంగా మరి దీనత్వం కలిగి ఉన్నాడు. ప్రార్థన ముగించాడు, ఆయనకి గది దగ్గరికి వచ్చాడు, పలకరించాడు. చూడడానికి చాలా క్రూరంగా కనపడుతున్నాడు, కానీ పలుకు మాట చాలా దీనత్వంగా ఉంది. తను చాలా ఆశ్చర్యపోయాడు. నిజానికి ఈయన అనుకున్నట్టు ఒకప్పుడు క్రూరుడే, అనేక మందిని కొట్టిన వ్యక్తి, తిట్టిన వ్యక్తి, కానీ దేవుని వాక్యం అతను మార్చివేసింది. ప్రభు దగ్గర మరి స్నేహం చేయడం ప్రారంభించాడు. ఎంతో దీనత్వం. ఈరోజు ప్రభుని ఎందుకు ప్రియమైన సహోదరులారా, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దీనత్వాన్ని నేర్పిస్తాడు. అక్కడితో సరిపెట్టకుండా ఆయన పరిశుద్ధమైన జీవితాలు ఇస్తాడు. ఈరోజున పరలోకం చేరాలని ఆశ కలిగిన మనం ఈ రెండు విద్యలు నేర్చుకోవాలండి. దీనత్వం కలిగి ఉండాలి, రెండవది పరిశుద్ధంగా జీవించాలి. ఈ రెండే మనల్ని పరలోకం తీసుకుని వెళ్తాయి. ఇంకా మరి వివరాలు అయితే ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తా ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం ద్వారా మన యొక్క అహంకారాన్ని తీసివేసి, అసూయ మరి మనలో ఉన్న యొక్క అరిషడ్ వర్గాలన్నింటినీ తీసివేసి దీనత్వాన్ని ఇచ్చి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనల్ని నాశనం నుంచి విడిపించి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. మరి ఎవరైనప్పటికీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎవరిని త్రోసివేయడండి. కులాన్ని బట్టి త్రోసివేయడు, మతాన్ని బట్టి తీసివేయడు. ఆయన నీ దేన స్థితిని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను తోలనాడు. మరి ఎవరినైనా చేర్చుకుంటాడండి. ఆయన పిలుపుకి మరి లోబడి మనం ఆయన నామంలో ప్రార్థిస్తే, ఎవరైనా ఆయన వేడుకుంటే, చిన్నలైనా పెద్దలైనా అందరికి కూడా ఆయన మరి తన యొక్క నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా కానీ ప్రార్థన ద్వారా ప్రభువుని మనం చేరుకోగలం. వయసుతో నిమిత్తం లేదు, మతంతో కులంతో నిమిత్తం లేదు. ఎవరైనప్పటికీ ప్రభువుని వేడుకుంటే మరి ఆయన చెప్తాను, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6:37 ఎవరైనప్పటికి కూడా ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా పరిస్థితి ఇదినైనా నన్ను విడిపించదండి, నన్ను పరిశుద్ధంగా మార్చు, నన్ను నీ రక్తంలో కడుగు, పవిత్రపరచు అని వేడుకుంటే ఆయన అందరినీ చేర్చుకుంటాడండి. మరి ప్రపంచ చరిత్రలో మనుషులందరినీ ప్రేమించి మానవులందరికీ ప్రాణం పెట్టి మానవులందరినీ పిలుస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకే ఆయన చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునైన నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు ప్రవేశింపలేరు. యోహాను సువార్త 14:6. కాబట్టి అటువంటి ప్రభుని మీరు అందరూ విశ్వసించాలని ప్రభు పేట కోరుతానండి. పరిశుద్ధులైన దేవుడు, దీనుడైనటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారిని దీనత్వం కలిగినటువంటి వారిగా చేయడమే కాకుండా పరిశుద్ధులుగా చేసి మరి నిత్యరాజ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడిని మీరు అందరూ విశ్వసించాలని కోరుతాను. మరి ప్రార్థన చేద్దాం. దయతో అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకు ప్రార్థన ద్వారానే మనం అన్ని పొందొచ్చు. అనేక పరిస్థితి ప్రభుతో చెప్పొచ్చు. ప్రభువుని అడిగి మనం మరి మనకి యొక్క అక్కర్లు మనం అడిగి మనం పొందవచ్చు. దయతో అటువంటి సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి మోకరించగలిగిన మోకరించండి. ఒకవేళ మోకరించడానికి వీలుగా లేనటువంటి వారు నిలబడండి. ఒకరు నిలబడడానికి కూడా ఓపిక లేనటువంటి వారు కూర్చొని మరి ఇచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విలువైనవి, శక్తి కలిగినవి. ఇహలోకంలో అనేక రకాలైన కోరికలు కలిగి అయినా ప్రభు ఆ కోరికలు ఏదో సాధిస్తూ ఏదో తాత్కాలికమైన ఉపశమనం అయితే మేము పొందుతా ఉన్నాం. కానీ ఆ ధనవంతుడు భూమి మీద జీవించినప్పుడు అనేక కోరికలు తీర్చుకున్నాడు. నేను దాని ద్వారా ఏదో కొద్ది కాలం భూమి మీద సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాడు. కానీ అతని జీవితం ముగిసిన తర్వాత యాతన, బాధకరమైన స్థలంలో యుగ యుగాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఈ రోజున ప్రభువా మా యొక్క జీవితాల్లో నైనా నీ వాక్యం ద్వారా మంచి శుభప్రదమైన కోరిక గురించి నీ యొక్క సన్నిధిలో మేము విన్నాం. నిత్య జీవాన్ని పొందాలని బలమైన కోరిక నాలో మాలో కలిగి చేయండి. అంతేకాకుండా ఈ కోరిక తీర్చుకోవడానికి తగిన విధంగా దీనత్వం కలిగించడానికి, పరిశుద్ధత కలిగించడానికి మీరు మాతో నేను సంభాషించిన విధానం కొరకు వందనాలు. ఈ మాటలు విన్న మేము అలాంటి నేను పరిస్థితులకు రావడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇంకా తండ్రి ఈ లోక సంబంధించిన కోరికలతో నింపబడి నేను శాంతి లేక, సమాధానం లేక తండ్రి ప్రభు ఇరుకు ఇబ్బందులు ఉన్న వారందరినీ విడిపించండి. ఇహలోక సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి నేను నీకు ఇష్టంగాని మార్గాల్లో నేను జీవిస్తూ నీకు ఇష్టంగాని నేను జీవిత విధానాన్ని కలిగి ఉంటే తద్వారా నేను నిత్యనాశనానికి పాత్రలైనటువంటి తండ్రి వారిని కనికరించి నీ వైపు త్రిప్పండి. నేను పరిశుద్ధమైన కోరికలను మీరు ఆకర్షించండి. అలాంటి అనేక మందిని నీ వాక్యంలో మీరు రాయించారు. నేను అబ్రహాం వలె, పౌలు వలె అంటే మేము కూడా నిత్య జీవం గురించిన ఆశ కలిగి అటువైపు మా అడుగులు వేయడానికి గొప్ప చూపమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమకంతా నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకును అతి త్వరలో రాని శక్తి గల నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.